హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ మంచూరియా అనమాట. మంచూరియా అనగానే మనందరం ఏమనుకుంటామంటే ఇది చాలా కష్టమైన ఫుడ్. దీనికోసం చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి, సాసులు కావాలి అనుకుంటాము. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చాలా తేలికగా, చాలా రుచిగా మనం మంచూరియాని రెడీ చేసుకోవచ్చండి. దీనికోసం మనం క్యాబేజీని సన్నగా తురిమి, క్యాలీఫ్లవర్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు, మైదా, అలాగే ఫుడ్ కలర్, కారం, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ ఇవి యాడ్ చేసి చక్కగా ఇలా కలుపుకోవాలి. పిండి మరీ జారుగా ఉండకూడదండి. ఇది మనం పకోడీ కోసం కలుపుకునే పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని మనం పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇందులోకి మనకు ఎలాంటి సాసులు అవసరం లేదు. ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇలా ప్యాన్ పెట్టుకుని మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకుని అందులో ఇలా పకోడీలాగా ఈ పిండితో వేసుకోవాలన్నమాట. లేదంటే మీరు ముందే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టి ఉంచుకోవచ్చు. ఆ బాల్స్నైనా సరే ఇందులో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నటువంటి ఈ మంచూరియా ముక్కల్ని మనం తీసి పక్కన పెట్టి ఉంచుకుంటామన్నమాట. తర్వాత ఈ డీప్ ఫ్రై చేసినటువంటి మంచూరియాని మనం ఇలా సాసులు లేకుండా ఒక మిక్సీ జార్లోకి పండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, ఇంకా ఒక 2 టమాటోస్, బాగా పండినటువంటి టమాటాలు అన్నమాట, ఇలా తీసుకుంటాము. అలాగే అల్లం వెల్లుల్లి, కొంచెం షుగర్ కూడా తీసుకుంటాం అన్నమాట. ఇలా మిక్సీ జార్లో మిక్సీ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇలా కడాయి పెట్టుకుని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, ఇంకా మనకేమైనా వెజిటబుల్స్ కావాలి అనుకుంటే క్యారెట్, క్యాప్సికమ్, అలాగే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదంతా మీ ఇష్టం. ఇంకా ఇలా యాడ్ చేసుకుని కొంచెం వేగనివ్వాలి. ఇందులో కూడా మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేస్తామన్నమాట. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి, మరీ గట్టిగా అవ్వకుండా. దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట, దగ్గర పడే వరకు. ఇలా ఉడకనిచ్చిన తర్వాత మనం రుచికి సరిపడా చూసుకొని ఇంకొంచెం సాల్ట్ని కానీ, కారం కానీ మన ఇష్టం, మనం ఎలా తింటామో అలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దీంట్లోకి ఆల్రెడీ మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నటువంటి మంచూరియా ముక్కల్ని ఇందులో వేసేసుకుంటాం అన్నమాట. ఒక 2 మినిట్స్ వాటిని ఇందులో వేగనివ్వాలి. ఆల్రెడీ మనం గరం మసాలాని ఇందాకే వేసేసామండి. ఇంకా కొంచెం మనకు తక్కువ అనిపించింది అనుకుంటే పైన కూడా ఇలా గరం మసాలాని చల్లుకుని దీన్ని ఇందులో ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు మనకు నోరూరించేటటువంటి టేస్టీ, హెల్తీ మంచూరియా ఎలాంటి సాసులు లేకుండా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.